నమస్తే. అమెరికా వీసాల్లో అత్యధిక డిమాండ్ ఉన్న H-1B వీసాలు ఈ ఏడాది పొందడం చాలా కష్టంగా తయారైంది. అధిక నైపుణ్యంతో దీర్ఘకాలం పనిచేయడానికి ఉపయోగపడే H-1B వీసాలు పొందడంలో మల్టీనేషనల్ కంపెనీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత H-1B వీసాల జారీపై కఠిన ఆంక్షలు విధించింది. దీంతో నైపుణ్యం కలిగిన మానవ వనరులను బహుళజాతి కంపెనీలు ఇతర దేశాల నుంచి తెచ్చుకోలేక అష్టకష్టాలు పడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా అమెరికా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 85,000 మందికి మించి H-1B వీసాలు జారీ చేయకూడదు అన్న పరిమితిని విధించింది. మార్చి 7న ప్రారంభమైన వీసాల జారీ ప్రక్రియ మార్చి 24తో ముగియనుంది. ఈ వీసాల కోసం ఇప్పటికే 4,23,028 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇందులో 3 లక్షలకు పైగా దరఖాస్తులు తిరస్కరణకు గురి అవుతున్నాయన్న అంచనాలను నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికా పాలసీ తాజాగా విడుదల చేసిన నివేదిక వెలువరించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం చూస్తే దరఖాస్తు చేసుకున్న వారిలో 20% మించి H-1B వీసాలు వచ్చే అవకాశం కనిపించడం లేదు. విదేశాలలో జన్మించిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఇతర అధిక నైపుణ్యం కలిగిన నిపుణులను దీర్ఘకాలం పనిచేసే విధంగా ఈ వీసా ద్వారా కంపెనీలు నియమించుకుంటాయి. తాజా కఠిన నిబంధనల వల్ల 3 లక్షలకు పైగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను అమెరికా కోల్పోతోంది అని, ఈ నిర్బంధ నిబంధనలు కంపెనీ యాజమాన్యాలకు తీవ్ర సమస్యలను తీసుకువస్తున్నాయని ఫోర్బ్స్ తన నివేదికలో వ్యాఖ్యానించింది. H-1B వీసా కంటే ఇతర వీసాలు మంజూరు సులభంగా ఉంటోంది అని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. 2024లో దరఖాస్తు చేసుకున్న వారిలో సందర్శకులు కోటాలో జారీ చేసిన B1, B2 వీసాలు 72% మందికి జారీ అయ్యాయి. వేసవి కార్మికులు, పరిశోధకుల కోటాలో జారీ అయ్యే J1 వీసాలు 89%కి ఇమ్మిగ్రేషన్ అధికారుల ఆమోద ముద్ర పడింది. అమెరికాలో H-1B వీసాల కింద పనిచేసే ఉద్యోగులకు సగటున నెలకు భారతీయ కరెన్సీలో 9 లక్షల నుంచి 10 లక్షల పైనే వేతనం లభిస్తుంది. అందుకే ప్రతి భారతీయుడు H-1B వీసా కింద అమెరికాకు వెళ్లి పనిచేయాలి అనుకుంటాడు. అయితే మారిన పరిస్థితులు స్థానిక యువత ఆశలకు గండి కొట్టింది అని MNC కంపెనీలు వ్యాఖ్యానిస్తున్నాయి.